హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు నేను ఇంట్లో చేసే పల్లీ చట్నీ ఎలా తయారు చేస్తున్నానో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఒక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అరకప్పు పల్లీలను వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో 1 కప్పు శనగపప్పు ఈ కప్తో వేసుకున్నాను. 1 కప్పు కొబ్బరి ముక్కలు, చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారబెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసిన ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన పల్లీలు, పుట్నాల పప్పు వాటిని ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం వేసిన పోపుని ఈ చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ, దోశలోకి తినడమే. చాలా టేస్టీగా, సింపుల్గా రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.